నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. ఇక నుంచి ఏపీ సీఎం జగన్ ప్రత్యర్థులపై ఆచితూచి విమర్శలు చేయాల్సి వస్తుందేమో. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం ఇకపై కుదరదేమో. రాజకీయంగా ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టిన జగన్ షర్మిలను తక్కువగా అంచనా వేశారేమో. ఎందుకంటే జగన్ నుంచి వచ్చిన ప్రతి విషయానికి షర్మిల నుంచి జవాబు వస్తుంది. ప్రతి మాటకు మాట ద్వారానే సమాధానం ఇస్తుంది. రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా ఆమె నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు అధికార పార్టీ నుంచి ఎవరు ముందుకు రావడం లేదు. ఎప్పట్లాగే చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ పాచిపోయిన మాటలు తిరిగి అప్పచెప్పడం తప్ప ఎదురుదాడి చేయలేకపోతున్నారు. ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన నాడే షర్మిల జగన్ ను ప్రశ్నించిన విధానం వైఎస్ అభిమానుల్ని ఆలోచింపచేసింది. క్రైస్తవ విశ్వాసిగా ఉన్న జగన్ మణిపూర్ క్రైస్తవ విషయంపై ఎందుకు నోరు విప్పలేదని స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. దీనికి సమాధానం జగన్ శిబిరం నుంచి ఇంతవరకు రాలేదు. అంతేకాదు రాష్ట్రంలో జగన్ చేసిందేమీ లేదని, అభివృద్ధి సున్నా అంటూ కుండ బద్దలు కొట్టారు. అయితే డిఫెన్స్ లో పడొద్దనే కారణంతో షర్మిలకు ఏదో కౌంటర్ ఇవ్వాలని ఆమె చదివింది అంతా చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ వైసీపీ నేతలు పాతపాటే అందుకున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. విభజించు పాలించు అనే విధానాన్ని ఆ పార్టీ పాటిస్తుందని, ఇప్పుడు ఆ పార్టీ తన కుటుంబాన్ని చీల్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. తన సోదరినే తనపైకి ప్రత్యర్థిగా పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలపై ఆయన సోదరి షర్మిల స్పందించడమే కాదు, ఎన్నో ప్రశ్నలు సంధించిందే. రాష్ట్రం మొత్తం ఇలా దయనీయ పరిస్థితిలో ఉండడానికి కారణం జగన్ అని తేల్చి చెప్పారు. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారే అని అన్నారు. దీనికి సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ అని తెలిపారు వైఎస్ షర్మిల. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజీనామాలు చేసిన వారి కోసం పాదయాత్రలు చేశానని, వాళ్ల గెలుపు కోసం కష్టపడ్డానని, అలాంటి వారు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తన అన్న జగన్ కోసం ఏది అడిగితే అది చేశానని షర్మిల ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సమైక్య యాత్ర, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేశానని గుర్తు చేశారు. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా జగన్ కు అండగా నిలబడ్డానన్నారు. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానని, దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేసి వైసీపీని గెలిపించానని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రెడ్డి గారు వేరే మనిషిలా మారిపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏనాడు జగనన్న ఉద్యమం చేయలేదని, కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేది లేదన్నారు. 3 రాజధానులు అన్నారు, కానీ ఇవాళ అసలు రాజధాని ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని షర్మిల తెలిపారు. వైఎస్ ఆశయాలను నిలబెడతారని ప్రజలు జగన్ ను సీఎం ను చేశారు. ఆయన పనితీరు అలా లేదని పరోక్షంగా విమర్శించారు. అధికార పార్టీ వైసీపీ నేడు బీజేపీకి బానిసగా మారిందని, ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకున్నా రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోందని ఆరోపించారు. అయితే షర్మిల తాజా ఆరోపణలపై జగన్ టీం నుంచి సరైన రియాక్షన్ వస్తుందో లేదో చూడాలి. లేకపోతే మళ్లీ ఈ వ్యాఖ్యలు కూడా చంద్రబాబు స్క్రిప్ట్ అనో, లేక షర్మిల కూడా ప్యాకేజ్ స్టార్ అనో అంటూ ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.